నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సరిత. ప్రస్తుతం నాతో పాటు రాజయ్య రాజేశ్వరి గారు వరంగల్ నుంచి వచ్చారు ఒక సమస్యతో. సో ఆ సమస్య ఏంటి, వాళ్ళ ఆవేదన ఏంటో మాట్లాడి తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే అమ్మా. సో మీరు వైల్డ్ ఛానల్ని ఏంటి, ఎందుకు వచ్చారు, అసలు ఏంటి సమస్య? సో దీనికి ముందు మీతో మాట్లాడాను, మరి మీ ఆవేదన ఏంటో మన ప్రేక్షకులకి, అలాగే ఈ వీడియో ఒకవేళ మీ అబ్బాయి చూస్తున్నట్లయితే మీరు ఏం సమాచారం అందించాలనుకుంటున్నారో మీరు చెప్పండి. అసలు ఏం జరిగింది, మిస్సింగ్ అని నాకైతే మీరు చెప్పడం జరిగింది. సో ఏంటి మిస్సింగ్, అసలు పెళ్లి ఎప్పుడైంది ఏంటి, ఒక్కసారి క్లుప్తంగా. జనవరి 3వ తారీఖు నాడు పెళ్లి అయింది, 2024 నాడు పెళ్లి అయింది. అప్పటి నుండి కొద్ది రోజుల దాకా కొద్ది రోజుల దాకా మంచిగానే ఉన్నారు. ఆ తర్వాత నేను ఒకసారి పెళ్లి వాళ్ళ అబ్బాయి వాళ్ళ పెళ్లి ఉంటే ఆ పెళ్లి కోసం పోయినా. పెళ్లి కోసం రాని కార్డు ఇచ్చింది. కార్డు ఇస్తే మా ఇంటికి బంగారం ఉండే. ఆ బంగారం పట్టుకొని పోవాయి అంటే మా అయ్యప్పుడు పట్టుకపోయాను. నేను పట్టుకపోక తప్పలేదన్నట్టు. మా కొడుకు పట్టుకురా మాట్లాడిన బలవంతం కొద్ది లక్షలు పెట్టుకుపోయి ఆడ ఇచ్చి ఏమైంది రా, బంగారం కోసం షార్ట్ పెడతాము. ఫస్ట్ ఇది కదండి అంకిల్, ఫస్ట్ మీకు మీ కోడలికి మీ కొడుకుకి ఎప్పుడైనా గొడవలు గట్టిగా జరిగిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు చెప్పలే నాకు ఈ గొడవలు చెప్పలే. నాకు ఒకటేసారి జరిగింది. ఈ మధ్య లక్షలు పెట్టి పోయినప్పుడు నాకు తెలిసింది అన్నట్టు. నేను కొన్ని క్వశ్చన్స్ దానికి సమాధానం చెప్పండి. మీ బాబుకి మీ కోడలికి ఎప్పుడు సంవత్సరం అయింది పెళ్ళి? ఈ సంవత్సరంలో మీరు ఎక్కడ ఉంటారు? వరంగల్లో ఉంటున్నారు. మీ కోడలు కొడుకు ఇక్కడ ఉంటున్నారు. మీరు రాకపోకలు జరుగుతుండేనా మీకు మీ వాళ్ళకి? ఒక ఇల్లు నింపేటప్పుడు బోర్లు ఇస్తారు కదా, మా బిడ్డ మా భార్య వచ్చింది. ఓకే. మా అయ్యప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా రాలేదు. అప్పుడు ఒక్కసారి వచ్చింది, మళ్ళీ సంవత్సరంలో ఎప్పుడు రాలేదు ఈ రోజు వరకు. రైట్. సో తర్వాత మరి ఈ మిస్సింగ్, మీ బాబు మిస్సింగ్ అని మీకు ఎప్పుడు తెలిసింది? నాకు మా అయ్యప్పుడు 4వ తారీఖు నాడు 2:30కు ఫోన్ చేసినారు. అంటే మీ కోడల వల్ల నాన్నగారు నాకు ఫోన్ చేసిండు. 2:30కు లంచ్ టైంలో ఫోన్ చేసిండు. అంటే మీ కోడలు కూడా ఫోన్ చేయలేదు? కోడలు కూడా ఫోన్ చేయలేదు. మా అయ్య కూడా ఫోన్ చేసిన వాళ్ళే తెలుసుకుందని అయితే ఒకసారి మంచిగా చెప్పిండు కదా, లొల్లు అయితే నాకు నచ్చలేదు కొద్దిగా చెప్పిన అప్పటి నుంచి. సరే, ఇక్కడ డౌట్ అంటే మీకు ఇది దీనికి స్టార్ట్ కాక ముందు, అంటే ఈ మిస్సింగ్ అనక కంటే ముందు లాస్ట్ చివరికి మీరు ఎప్పుడు మాట్లాడారు మీ కొడుకుతో? లాస్ట్ అంటే 4వ తారీఖు 11 గంటలకు 10:56 మాట్లాడిన ఆయన. అయితే ఇక్కడ ఏదో గోల్డ్ అని చెప్పి అంటున్నారు కదా, అదేంటి? ఆ గోల్డ్ అనే బాపది మా కోడలు మా ఇంటికాడ ఉంది. దాని గురించి వాళ్ళ హైదరాబాద్ నుంచి వాళ్ళు వస్తారు అన్నట్టు, పెళ్లికి వస్తారు. మీ కొడుకు కోడలు? మా కొడుకు కోడలు పెళ్లికి వస్తారు. రైట్. ఆ పెళ్లికి వస్తే అక్కడ ఏమైతే ఆమె దగ్గర నగలు లేవు కదా, మన వాళ్ళ డాడీ కార్డు ఇచ్చేందుకు వస్తే కార్డు తీసుకున్నాక ఈ గోల్డ్ కొంచెం అదే బిడ్డ పెట్టుకుంటే పెళ్లిలో అని నేను చెప్తే కొంచెం ఇక్కడ నాకు తరగతి ఆయన అన్న వాళ్ళే. నేనేం చేసిన, నేను కూడా తరగతికి వెళ్తాను, అంత లాంగ్ అంటే చాలా ఇబ్బంది పని నేను ఇష్టం అనుకుంటే ఆయన వెళ్ళిపోయినా. మళ్ళీ తర్వాత మా కొడుకు 15వ తారీఖు పెళ్లి ఒక రోజు ముందు పెళ్లి చేసి ఈ గోల్డ్ పట్టుకొస్తా అంటే పట్టుకొస్తా. ఎంత ఇంచుమించుగా ఎన్ని తులాలు ఉండేది? 10 తులాల బంగారం పెట్టిన. అంటే ఈ పుస్తకాల దాకా 8 తులాల దాకా ఉంటారు. ఓకే. వాళ్ళకి కట్నం ఏమైనా ఇచ్చారు? 6 లక్షలు. అంతకు మించే మీరు పెట్టారు? రైట్. చెప్పండి. గోల్డ్ తీసుకురామని బాబు ఫోన్ చేశారు మీకు? గోల్డ్ పట్టుకుని పోయిన వాళ్ళు అక్కడ ఉండి, అరే గోల్డ్ లేకుంటే అన్నం పెట్టరు, మనకు మర్యాద మంచితనం అనేది వాళ్ళ విలువ, ఎందుకు అంత ఒక బస్సులో నిద్ర పోయి జేబులోకి జారి పడ్డాను. లేదు తలకాయ నొప్పి కదా, రేట్లు ఉన్నాయి అన్న వాళ్ళకి ఇంటికాడ కొద్దిగా గొడవలు అవుతాయి. టార్చర్ బీహార్ కూడా కొద్దిగా మంచి మాట విధానం మీద ఉంటుంది, ప్రవర్తన మీ కొడుకు మీ దగ్గర బాధపడ్డాడు, బిహేవియర్ సరిగా లేదు నాన్న, కొంచెం డిఫరెంట్ గా ఉంది అనేసి. మీరు అడిగారా ఎందుకురా గోల్డ్ ఇప్పటికి అడుగుతూనే ఇవి చెప్పిండు అన్నట్టు, గోల్డ్ లేకుంటే నీకు అన్నం అంటే ఆ విధంగా ఆ దానికి వెళ్ళి చెప్పిండు అన్నట్టు. నాకు అక్కడి నుంచి ఒక 200 కిలోమీటర్ల నుంచి ఎక్కడ ఉంది, భూపాలపల్లి ఎక్కడ ఉన్నది, లక్షపేట ఎక్కడ ఉంది, ఇంత లాంగ్ అవసరం అని పడితే ఆ విషయం అప్పుడు నాకు తెలిసింది అన్నట్టు. అంతవరకు దాకా ఫంక్షన్ ఎప్పుడు అంకుల్? ఫిబ్రవరి 16వ తారీఖు. మిస్సింగ్ డేట్ వచ్చేసి మార్చి 4. ఓకే.
పెద్దగా రోజులు డిఫరెంట్ కూడా ఏం లేవు. అదే డిఫరెంట్ ఏం లేదు. ఆయన ఇంకా పోయింది పాపతి ఫార్మసీ ముందు 6వ తారీఖు మన 26 నుండి పోలే జనవరి 26 నుంచి పోలే ఇంకా ఫార్మసీ అంటే మీ బాబు ఫార్మసీ పని చేస్తాడు. అపోలో ఫార్మసీలో చేస్తాడు. ఆ లెటర్ మాకు లెటర్ వచ్చి దాకా కూడా తెలియదు అన్నట్టు. మొన్న వచ్చింది లెటర్. ఏమైనా అంటే 26 నుంచి మీ బాబు డ్యూటీకి రావట్లేదు అని ఒకటి పంపించారు. నెక్స్ట్ మళ్ళా లెటర్ ఏం చేసిందంటే నీకు జాబ్ ఒక నెల రోజుల దాకా టైం ఇస్తాను, ఆ లోపల అంటే తీసేస్తామని మళ్ళీ ఒక లెటర్ వచ్చింది. ఓకే, ఆ లెటర్ మీకు వచ్చే వరకు కూడా తెలియదు మీకు మీ బాబు డ్యూటీకి వెళ్ళట్లేదు అన్న విషయం. మరి ఈ గ్యాప్ లో మీరు ఎప్పుడు ఫోన్ చేసుకోరా మీ కొడుకుకి ఎలా ఉన్నారు ఏంటి అనేసి మామూలుగా మాట్లాడుకుంటారు కదా? మా కొడుకు కూడా తెలుసు. ఆయన ఎప్పటికీ సెల్ పెడతారు మేడం. ఇలా పెట్టి మెడిసిన్ ఈ మెడిసిన్ అదే ఇది ఎన్నడూ కూడా తృప్తిగా మాట్లాడింది ఏం లేదు. ఇది అదే ఇది అంటాడు. అరే ఇది మాట్లాడినా అటన్నా మెడిసిన్ ఇచ్చినాకన్నా మాట్లాడు, లేకపోతే కరెక్ట్ అంటే అటు ఇటు తిరుగుతాడు. మీరు చెప్పండి అమ్మా, మరి మీ కోడల మీద మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అంటే లైక్ అంటే వేరే ఒకరితో సంబంధాలు గానీ, లేకపోతే ఆమె తప్పు చేస్తుందనో కానీ, లేదా మీ కొడుకు మీద మీకు ఏమైనా అనుమానం అంటే ఈ బిహేవియర్ వల్ల అంటే అనకూడదు ఇది చనిపోతారని ఆ మైండ్ సెట్ తో ఉండే మనిషి ఎలా ఉండేది మీ బాబు బిహేవియర్? ఆమె ఎలాంటిదో మాకు అంతకు తెలియదు. మాతోటైతే కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. కొంచెం మంచిగానే ఉండేది. అంతా ఏమో మాకు ఆమెకు ఎక్కువ రోజులు మేము మాతో ఎక్కువ ఆమె ఉండలే, ఆమెతోటి మేము ఎక్కువ మీకు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడదు అత్తయ్య ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళు అక్కడ ఉంటారు కదా అని ఎప్పటికీ నేనే ఫోన్ చేస్తే మంచిగానే ఉంటాను అది అని అనేది. అంతే తప్ప ఇక ఏం మాట్లాడకపోయేది. మాకు డౌట్ ఏంటంటే ఆమె ఇక్కడ మీ ఆతోటి మిస్సింగ్ కేసు ఆమె కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. మిస్సింగ్ కేసు ఆతోటి పెట్టి పోయిందని ఉంటే ఆతోటి పెట్టించింది. ఇది వరకు ఒకసారి నైట్ గట్లనే పోయి 9 గంటలకు బయటకు పోయి కోపం కొద్ది నైట్ 2 గంటలకు వచ్చిండట. ఆమె అట్లా ఒకసారి మీ కోడలు చెప్పింది అట్లా. ఇది ఈ మార్చ్ 4కి మిస్ కాక ముందుకి నైట్ వెళ్ళిపోయి 2 గంటలకు వచ్చారు. అయితే చిన్న చిన్న గొడవలు భార్య భర్తలు అంటే చిన్న చిన్న గొడవలు వస్తాయి కదా అని మేము కామంగా ఎక్కువ పట్టించుకోలేదు. అవును, పట్టించుకోక అయితే మాకు డౌట్ ఏంటంటే ఆయన రాడు సంగతి ఏంటని ఇంటి వీనికి వచ్చి మా వాళ్ళ ఇందాక మీరు ఒక విషయం చెప్పారు కదా అంకుల్, ఏంటంటే మిస్సింగ్ అయ్యే ముందు ఒకసారి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వస్తే అది మిస్ క్యారేజ్ అయింది, తర్వాత వచ్చేసరికి ఏంటి ఆ ప్రెగ్నెన్సీ ఇష్యూ ఏంటి, వెళ్ళేటప్పుడు చైన్ ఏదో ఆ విషయం గురించి చెప్పండి. వెళ్లే ముందు చైన్ ఆయనకి సంబంధించిన వస్తువులను పెట్టి వెళ్ళారు ఏదో చెప్పారు కదా. ఐడెంటి కార్డు సెల్ ఇది మీరు చెప్పిన కథ మీరు విన్నారు, ఇది నిజమని తెలియదు. ఆ ఏరియాలో సీసీటీవీ కవర్ కట్టుకుపోయి పాపది ఉన్నది 4వ తారీఖు నాడు 11 గంటలకు 11:05 నిమిషాలకు 6 నిమిషాలకు అలా ఉన్న అది ఆ నుంచి పోతాడు అన్నట్టు. అయితే సీసీటీవీలో చెత్త పట్టుకెళ్ళి మరి మీ కోడలు ఏం చెప్పిందంటే అది డ్యూటీకి వెళ్ళాడా? డ్యూటీ ఆల్రెడీ 26 నుంచి రావట్లేదని తెలిసింది మనకి. డ్యూటీకి రావడం డ్యూటీ పోయేటోడు డ్రెస్ ఇప్పుడు ఎన్ని ఉండాలి కదా మేడం, ఇప్పుడు అన్ని ఇక్కడనే ఉండిపోయాయి. ట్యాక్స్, ఐడి కార్డ్స్. డ్యూటీ పోయి అవునవును. ఆ అమ్మాయి అప్పటికి ప్రెగ్నెన్సీ అన్నారు. అప్పుడు మాకు తెలియదే, మేము వచ్చి ఏడుతాం అన్నట్టు. 4వ తారీఖు నాడు నైట్ అయింది కదా, వచ్చి ఏడ్చుకుంటే ఇక అటు కొంచెం పండుకున్నాం మేడం. పండుకుని లేచి చూసారకు రింగ్ అవుతుంది, సెల్ రింగ్ అవుతుంది అన్న బట్టలలో రింగ్ అవుతుంది. అలారం పెట్టుకున్నా అన్నాడు, అలారం రింగ్ అవుతుంది. నాకు దడల్లో చూసారకు అలారం అవుతుంది, వేరే సెల్ ఇంటి ఉండదు పెట్టిండు నాకు ఇంకో ముంచి ఉండదు నేను ఏడుతాను అన్నట్టు. అయిపోయింది సెల్ ఉంచాలంటే ఏదో చేసి ఉండదు అయిందని నేను ఏడుతాను. ఏడుతా అంటే వచ్చి అందరు కూర్చుంటారు ఎట్లా ఆలోచించుకొని సాయంత్రం ముఖం కట్టుకుని అందరు ముఖం కట్టుకుని ఇడ్లీలు పట్టుకొచ్చిన మేడం. ఇడ్లీ పట్టుకొచ్చి అందరికి ఇచ్చిన, దీనికి తినమని ఈమెకి ఇచ్చినాను. ఈమె ఏడుతంటే అమ్మ కొడలు అంటుంది కదా, నీకు నీ భర్త ఉన్నాడు, నాకు ఎవరు ఉన్నాడు, నా కడుపులో ఒకటేసిపోయింది అని గప్పుడు చెప్పిందని అంతవరకు మాకు ప్రెగ్నెన్సీ ఏం చెప్పలే. అప్పుడు నా కడుపులో బీజీ వేసిపోయింది అని చెప్పింది. ఓకే ఓకే, తను కన్సీవ్ అయిన విషయం కూడా మీకు తెలియదు? మాకు తెలియదు, అసలు తెలియదు. మీ ఎందుకు మరి అది తీయించేసుకుందా అంటున్నారు? తీయించేసుకుంటారు. నిన్న కూడా సార్ అడిగితే కూడా తీయించేసుకుందా క్లారిటీగా చెప్పింది ఆమె. మా అత్త తీయించేసుకోమంటే నేను తీయించేసుకున్నా అంటాను అన్న.
మొగుడు పోయి ఒక టెన్షన్ లో ఉంటారు కానీ ఈ నడుమ ఈ తీయించేసుకోవాలనే ఆలోచన గానీ లేదా ఈ ఎన్నో మంత్ 4వ నెల 3వ నెల అయితే అప్పుడు హస్బెండ్ పర్మిషన్ లేకపోతే అత్తమామ పర్మిషన్ ఉండాలి కదా, మరి అది ఎలా సాధ్యమైంది? మీరు అడగలేదామని? మాకు అడగలేదు. శాంతశేఖర్ ఫోన్ లేకపోతే మాతో మాట్లాడేది. ఇప్పుడు కూడా మాట్లాడేది, ఫోన్ మాట్లాడేది, ఫోన్ కాంటాక్ట్ ఎట్లున్నది తెలిసిందమ్మా కూడా అడిగేది అన్నట్టు. ఇక మేము ఎప్పుడైనా ప్రాణం కొట్టుకుంటే కూడా లేపదా, సెల్ కూడా లేపదా. ఇప్పుడు ఓవరాల్ గా ఈ మీకు అనుమానాలు ఏంటి అంకిల్? అసలు అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అనుమానాలు ఉన్నాయి, ఆమె ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నాయి. ఏమని? ఇప్పుడు ఆయన ఏం చేసిండు అన్నది మాకు ఏం అర్థం అవుతుంది. పోయిండు 4 నెలలకు అవుతుంది, మేము తిరుగుతాను, వాళ్ళ ఇంటికాడ పని చేసుకుంటా ఆరాంగా వాళ్ళు ఉంటారు. ఎట్లుంది మా పొజిషన్? రాడు అంటుంది అంటే రాడు నా సంగతి నా సంగతి ఏంది, నా భవిష్యత్ ఏంది అంటే మిమ్మల్ని అడుగుతుంది. నాకేమన్నా ఇస్తే పట్టుకుని పోయి మళ్ళీ వేరే వాళ్ళని చేసుకుంటాను ఆలోచన పోతుంది అన్నట్టు. నా సంగతి మరి మీరు తీసుకొచ్చిన 10 తులాల బంగారం ఏదైతే మంచిర్యాల ఫంక్షన్ టైంలో అది ఎక్కడుంది? అక్కడ ఇప్పుడు ఇక్కడికి ఇంటికే మా కొడుకు చైను ఇవన్నీ ఉంగరాలు అన్ని మొత్తం ఫోన్, మీ అబ్బాయి ఫోన్ మీ దగ్గర ఉందా? ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు. అది కూడా కొంచెం ఫోన్ కూడా కొంచెం అయితే సినిమా సార్ ఉండి సెల్ పట్టుకురా చదువుతా అని అన్నట్టు. అలా ఏం లేకుండా డిలీట్ చేసింది, ఏం కదా ఆయన అని చెప్పినాను. ఆ పాస్వర్డ్ తెలియదు అన్నది, ఏటీఎం కార్డు నెంబర్ తెలియదు అన్నది. ఇప్పుడు తెలిస్తే ఏటీఎం కార్డులోకి వెళ్ళి పైసలు తీసుకుంది, పాస్వర్డ్ తెలియదు, పాస్వర్డ్ తెలియదు అన్నది. ఆ పాస్వర్డ్ అన్ని తీసింది, అన్ని డిలీట్ చేసింది. అలా ఏమి ఉన్నాయి అన్ని. ఆయన చాలా షార్ప్ మేడం. నేను ఎందుకంటే నేను ఒకటికి ముందు నాకు బిడ్డాస్ ఉంటుంది. అయితే మేము మాకు మాట్లాడేంత లేకుండా ఒక్కరన్నా ఉండాలి ఇంట్లో అని ఆమెకు మొత్తం క్రియేటివ్స్ మొత్తం ఆయన ఫ్రీగా ఉండదు ఆయన అనుకున్నా కానీ అందరూ మాకు మా కొడుకు పెద్ద షార్ప్ గా మాట్లాడాడు కాబట్టి తెలివి మెమరీ బాగున్నది, తెలివి ఉన్నది కానీ ఇటువంటి అన్ని జిమ్మికులు ఇలాంటి మాట్లాడడం రాదు. ఒక్కరు ఉండాలి ఇంట్లో, అందరూ ఐడెంటిటీ ఉంటేటుంటది ఇవన్నీ ఉండాలని ఆమెకే ఫ్రీడమ్ ఇచ్చినాం మేము మొత్తం. అవి ఫ్రీడమ్ అయితే గిట్ట వేసినాం. సరే, పెట్టిన కేసు కి ఏమైంది అంకుల్? అక్కడ పోలీస్ నుంచి మీకు ఎలాంటి సమాచారం? పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు? ఎక్కడ, ఏ ఏరియాలో పెట్టారు? ఫస్ట్ నర్సింగ్ లో పెట్టినాం, 4వ తారీఖు నాడు పెడితే మా పరిధి కాదని మళ్ళీ వాళ్ళు వాపసు ఇచ్చిన వాళ్ళు అటు 5వ తారీఖు నాడు రాయదుర్గం ఇచ్చినాం. రాయదుర్గం ఇచ్చిన వాళ్ళే వాళ్ళు తీసుకున్నారు కానీ ఇక్కడికి వచ్చి చూసింది లేదు, ఏం చేసింది లేదు. అక్కిన వచ్చినామంటే వచ్చిన పోయినా అంటే బలవంతం కొద్ది ఒకటి ఉప్పల్లో పిల్లాడు ఉన్నాడు, ఆయనే కావచ్చు అంటే ఉప్పల్ ఉప్పల్ అది ఒక సీసీ ఫుటేజ్ చూస్తే ఆడ దొరకలే. ఆ నుంచి వచ్చినాం గదే వచ్చుడు. ఒకసారి ఫార్మర్స్ వల్ల కొద్దిగా డౌట్ వస్తుందంటే ఫార్మర్స్ వల్ల మొత్తం తిరిగినాం. తిరిగితే వాళ్ళు ఎవ్వరు కూడా పాపం అలాంటి వ్యక్తి మంచి నీట్ పర్సన్ రవాణా సార్ అంటే బాగా అని వాళ్ళు చెప్పారు. సార్ ముందునే చెప్పారు. ఈ సార్ అంటాడు కదా, సిఏ సార్ అంటాడు కదా, ఆడపిల్ల మొగోడైనా ఎంజాయ్ చేసి అందుకోవచ్చు, ఏమవుతుంది పోలీసులు మాట్లాడుతున్నారు, రాడాన్ని బలంగా తెలిపోరాదు, అదే ఆయన మాట్లాడుతాడు. ఆడపిల్లనా మొగోడే కదా మెల్లిగా వస్తాడులే అని అంటున్నాడు. ప్రభుత్వాలే పోలీసులే హెల్ప్ చేయాల్సిందే పోయి ఇలాంటి మాటలు. అలాంటి యుగంలో ఉన్నాము. రైట్. అయితే అంకుల్, ఇప్పుడు మరి మీరు ఏంటి మాకు మీడియాని ఆశ్రయించగల కారణాలు ఏంటి? అంటే అలా ఎందుకు అంటారు? ఎక్కడ ఉండుంటారు అని ఉన్నాడంటే 4 నెలల ఫోన్ చేయకుండా ఫోన్ చేతిలో లేకుండా ఉండడు, ఏది లేకుండా ఉండడు. ఆయన ఒక్క నిమిషం కూడా ఫోన్ లేకుండా అస్సలు ఉండడు. ఇది వరకు ఏమైనా అంటే ఈయనకి ఇలాగా అంటే సెన్సిటివ్ మైండ్ సెట్ మంచి విధానం అంటే సెన్సిటివ్ అంటే లైక్ అంటే ఏమైనా అయితే ఏమైనా చేసుకుంటే మంచి బిహేవియర్ ఉండేది ఏముండదు, చాలా చేయడు. ఆయన మంచి నీట్ గా ఉంటాడు, వాళ్ళ పని ఏందో ఆయన చూసుకుంటాడు. అయితే ఒకటి వర్క్ ఆపడు, ఇవాళ వర్క్ ఇవాళ చేయాలంటాడు, రేపటి దానికి చూసుకుందాం, ఇవాళ రేపు చేద్దాం అంటే ఒప్పుకోడు. ఫార్మసీలో గదే భయపడతాడు అన్నట్టు. ఈయన ఏంటంటే ఫార్మసీలో భయపడదు కానీ అంటే ఈయన అప్పు మళ్ళీ వచ్చిందంటే అని భయపడతారు అన్నట్టు. ఈయన వర్క్ విషయంలో అందుకనే అంత అండర్ గ్రౌండ్ ఉన్నదా బాబు తీసుకొచ్చిండు మొత్తం అడుగున పట్టినట్టు ఉండే ఫార్మసీ మొత్తం ఈయన రిపోర్ట్ కటింగ్ చేస్తారు. వాళ్ళంతా ఉన్నా కానీ వాళ్ళు ఎవరు చేయరు. ఈయన చేస్తేనే ఈయన చేసి మంచిదని ఈయనతోనే అన్ని ఫార్మసీ ఇంకొక ఆయన ఇప్పుడు 4 ఫార్మసీకి ఓపెన్ చేసింది. ఇంకా
మీకు ఏం నమ్ముతున్నారు? ఎక్కడైనా ఉన్నాడు వెళ్ళి పని చేసుకున్నాడు అనిపిస్తుంది? ఏమని ఇన్ని రోజుల దాకా అనుకున్నా ఫ్రెండ్స్ ఏమైనా ఉండేవాళ్ళు మీ అబ్బాయికి? ఫ్రెండ్స్ అంటే గొర్రెల వెన్న ఒక ఇద్దరు ఉంటారు ఇక్కడ. ఇక ఏమైనా చెప్పు అడిగారా మరి వాళ్ళనన్నా? వాళ్ళకి అంత ఆయన ఆయన ఆర్మీలో ఉంటాడు, ఒక ఆయన గౌడ్స్ ఉమ్, వాళ్ళు ఇద్దరు అంతే పెద్దగా ఏమి ఉండదు. ఉమ్. ఆయన వచ్చిన ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళాడు ఒక రోజు. ఇప్పుడు మీ కోల్డ్ ఎక్కడ ఉంది అంకుల్? ఒక కోళ్ళ అలా ఒకరికి అక్కడే పోయింది. మరి ఆమెను మళ్ళీ వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారా? ఏమనిపిస్తుంది మీకు? అసలు ఏంటి అని గట్టిగా నిలదీసే ప్రయత్నం చేశారా? లేదు, ఆమె వచ్చే మమ్మల్ని నిలదీస్తుంది. మరి ఇంకా 4 నెలలు అయిపోతుంది, మేము దేనికి ఎదురు చూస్తున్నారు అంకుల్? అంటే ఇంకా గట్టి రియాక్షన్ చేసుకోవాలి కదా. 1 నెల 2 నెలలు చూస్తాం, మరి మీరు కూడా ఒక స్టెప్ ముందేయాలి కదా. మరి ఎందుకు ఆగుతున్నారు ఆమె విషయంలో మీరు? ఇంకా ఆమె వస్తారు కదా అత్తలు మా అది అంటే అది వరదాకా ఆగినాం. ఎప్పుడు గర్భం తీసేస్తున్నా అప్పటి నుంచి డౌట్ వచ్చింది. ఇప్పుడు గీసుద్దాం తిను గర్భం పోయింది ఎప్పుడు అంటే మీ బాబు మిస్ అయిన తర్వాతే అయినాక నెల రోజులకు తీసేసుకున్నాం. అచ్చా, ఇప్పుడు మే జూన్ కాబట్టి అంటే మేలో అలానా? అదే, ఓకే ఓకే రైట్. సో ఇక చివరిగా మీరు ఒక అధికారులకో లేకపోతే పోలీసులకో చూస్తున్నట్లయితే ఏం చెప్పాలనుకుంటున్నారో మా మీడియా తరఫు నుంచి చెప్పండి. పోలీసు వాళ్ళకు అదే మా కొడుకుని రిక్వెస్ట్ అని ప్రార్థన చేస్తాను వాళ్ళకి. రైట్. సో మా వంతు ప్రయత్నం కూడా మేము తప్పకుండా చేస్తాం. అలాగే ఈ వీడియోని ఎంతవరకు షేర్ చేయాలో షేర్ చేసి మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తాం. మరి మీరు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి సేఫ్ గా మీకు అంతే బాగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంకుల్. థ్యాంక్ యూ.